బైబిల్ అన్నది ఇట్స్ అ హిస్టారికల్ బుక్. హిస్ స్టోరీ, గాడ్స్ స్టోరీ, హిస్ స్టోరీ. మోజెస్ ఏదైతే ఆదికాండాన్ని రాసినప్పుడు కనీసం మీకు డౌట్ రావట్లేదు దేవుడు ఆయనతో మాట్లాడాడో మాట్లాడలేదో, కానీ ఆదికాండాన్ని పూర్తి చేశాడు అని. నాకు డౌట్ ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ వ్రాసినటువంటి వ్రాతకి బయట ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా ఉంటే నాకు డౌట్ వచ్చేది. కానీ ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాలని ఉంది కదా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిగ్ బ్యాంగ్ థియరీలో ఇన్ ద బిగినింగ్ అని ప్రూవ్ చేశారు. సో బైబుల్ని నేను నమ్మిన దాన్ని వాళ్ళు కోట్లు పెట్టి ప్రూవ్ చేశారు. ఇంకా నాకు అనుమానం ఎందుకు వస్తుంది? నేనేమంటాను జాన్ పాల్ గారు, ఓకే పుష్పక్ విమానాలు ఉండేవి, సారీ లేవు అని అంటారు. సారీ, వైట్ బ్రదర్స్ విమానాన్ని పుష్పక విమానాలు ఉండి ఉంటే భారతదేశంలో విమానం ఎగరాల మొట్టమొదట ఎవరో గారు కనిపెట్టడం కాదు. భారతదేశంలో జీరో కనిపెడితే అప్పటి వరకు ప్రపంచంలో జీరో లేకపోతే రక్షణకి సంబంధం ఏంటి? జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ. లేదు, జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ. ఆర్యభట్ట ఎప్పుడైతే జీరోని కనిపెట్టినప్పుడు జీరో అన్నది రిలీజియస్ మ్యాటర్ కాదు ఇక్కడ, నా విశ్వాసానికి సంబంధించి కాదు అక్కడ, ఇది సెక్యులర్. అది పుష్పక విమానం అన్నది రిలీజియన్ ముడిపడి. చెప్తా, భూమి అనేది ఒకరిచే సృజింపబడ్డది అని చెప్పి బిగ్ బ్యాంగ్ థియరీ కనుక్కుంది అన్నాడు. ఇన్ ద బిగినింగ్, ఈ సృష్టికి ఒక బిగినింగ్ అనేది ఉంది అని కనుక్కున్నారు అని అన్నారు. అట్లాగే హిందూ మైథాలజీ స్టోరీస్ గానీ హిస్టరీ గానీ ఏం చెప్తుందంటే పుష్పక విమానాలు ఉండేవి. సారీ, మిథాలజీ, రామాయణం అనేది జరిగింది, హిస్టరీ కాదు. రామాయణం అనేది జరిగింది. సారీ, నేను నమ్మట్లేదు. రామాయణం జరగలే, నేను నమ్మట్లేదు. రామాయణం జరిగింది అని అంటే అబద్ధం అంటారు జాన్ పాల్ గారు. నేను అబద్ధం అనట్లేదు. నేను రామాయణం జరిగింది అంటారా? రామాయణం జరిగిందంటారా? నేను నమ్మట్లేదు. అవశేషాలు దొరుకుతున్నాయి, రాముడు పాదముద్రలు, 10 తలలు దొరకలేదుగా. నేనేమంటాను, దొరికింటే ఒకటే దొరికిండాలిగా. భారతదేశానికి యేసు ప్రభు వారు రాకముందనే మతం వచ్చేసింది భారతదేశంలో, సువార్త వచ్చింది, రైట్? అలాంటిది ఈ భారతదేశానికి రాముడు, అయోధ్య, ఈ గొడవ, జ్ఞానవాపి, ఈ గొడవలని నడుస్తా ఉన్నా కూడా మీకు రుచించలేదు. ఈ గొడవలు నేను నమ్ముతున్నా, బట్ ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని నమ్మట్లేదు. రామాయణం నిజమో కాదో అనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నారు. కన్ఫ్యూజన్ కాదు, నేను నమ్మట్లేదు. లంక ఇప్పుడు వెళ్ళలేదా? శ్రీలంక ఉంది, అక్కడ రావణాసుడికి టెంపుల్, రావణాసుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. శ్రీలంక అయితే ఉంది. రావణాసుడికి సంబంధించిన ఆనవాలు, ఆలయాలు, అవశేషాలు అన్నీ ఉన్నాయి. ఏదో ఒక రాజు ఉండొచ్చు, కానీ 10 తలలు లేవు కదా. పోనీ భద్రాచలంలోనంటే కొలువైన శ్రీరాముడు ఆలయంలో అక్కడ ఒక స్టోరీలు ఉన్నాయి, గుడి ఉంది, స్టోరీ ఉండొచ్చు. అదే శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు అని చెప్పేసి ఇతిహాసాలు ఉన్నాయి, స్టోరీ ఉన్నాయి, దానికి ఆధారాలు ఉన్నాయి, ప్రమాణాలు ఉన్నాయి. ఓకే, నాకు అలా కనిపించలేదు, నమ్మట్లేదు. జాన్ పాల్ గారు ఎప్పుడైనా ఇజ్రాయెల్ వెళ్ళాడా? వెళ్ళలేదు, భవిష్యత్తులో వెళ్తాడు. ఇజ్రాయెల్లో ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆలయం లేదని, నేను మీకు చూపిస్తే ఉంది అని వచ్చింది. సోలమన్ టెంపుల్ చెప్తున్నా కదా. సో సోలమన్ కట్టినటువంటి టెంపుల్లో మీరు ఇంతవరకు వెళ్ళలేదు. అక్కడ సిలువ వేసారా దేవుడిని? వేశారు కదా. ఎవరు వేశారు సిలువ? యూదులు రోమిలకు అప్పగిస్తే రోమిలు సిలువ ఎక్కించారు. రోములు వేశారు. యూదులు అంతా ఎవరు? యూదులే. యూదులు మన ఫాలోవర్సే కదా యేసుప్రభు వారికి. యేసుప్రభు ఫాలోవర్స్ కాదు, యేసుప్రభుని అపోజ్ చేసిన వాళ్ళు. లాస్ట్ వరకు యూదులలో ఆయన ఉన్నటువంటి శిష్యులంతా ఎవరు? యూదులు. మరి ఇప్పుడు వాళ్ళు అపోజ్ చేశారన్నారుగా మీరు. వాళ్ళు కాదు కదా యేసుప్రభుని అప్పగించింది. యూదులటువంటి అందులో నుండి ఉన్న 8 మందో శిష్యులు ఉంటారు, 9 మంది అనుకుంటా, 12 మంది శిష్యులు. అందులో ఒకడు దేవుడిని అప్పగిస్తాడు, అక్కడ సిలువేశాడు. అవును. అక్కడ చనిపోయిన తర్వాత ప్రభు యేసు వారు 3వ రోజు తిరుగులేశారు. అవును. ఇదంతా మీకు ఎలా తెలుసు? బైబుల్, రైట్, హిస్టరీ. మరి రామాయణంలో రాముడి గురించి ఇతిహాసం కాదా? నేను అది మిథాలజీ అంటున్నా. మిథాలజీకి దీనికి సంబంధం తేడా ఏంటో నాకు జ్ఞానం లేదు, మీ అంత చదవలేదు బైబుల్ని కానీ రామాయణాన్ని కానీ. నేను ఒక చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్ని. ఈ రెండింటికి తేడా మీరు వివరించండి. పోనీ చాలా చక్కగా క్లియర్ అయిపోవాలి అందరికి. చక్కగా క్లియర్గా చెప్తున్నాను. ఇందులో వ్రాయబడిన ప్రతి మాట, ఇందులో అంటే ఏంటి క్లియర్గా చెప్పండి. బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట చారిత్రాత్మకం. చరిత్ర ఇందులో ప్రతి మాటని ధృవీకరిస్తూ ఉంది. దీనికి సంబంధించి పురావస్తు ఆధారాలు ఉన్నాయి, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది లాజికల్గా సరిపోతుంది, మోరల్గా సరిపోతుంది, స్పిరిచువల్గా సరిపోతుంది. దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం, ఈ ప్రతి మాటని ఎక్స్పీరియన్స్ అవుతాం. ఈ క్వాలిటీస్ మిగతా గ్రంథాల్లో నాకు ఎక్కడ కనిపించలే. మీరు చదవకుండానే అంటున్నారు, ఆ మాటని గమనించాలా మీరు. పాయింట్ అవి నన్ను అట్రాక్ట్ చేయలేదని చెప్తున్నాను కదా. ఇది చదవకుండా రామాయణమే చదవలేదు, రామాయణం గురించి మీరు ఏం మాట్లాడాలో మీకు అర్థం కావాలి. అంతకుముందు నేను దీన్ని కూడా చదవలే, కానీ ఆథర్ రచన రాసేవాడు రచయితగా ఎలాగైతే మారతాడో, అది ఎలా రాస్తాడు? మంచి మంచి స్టోరీస్ కి లోన్ అయిన తర్వాత ఆయనలో ఒక రైటర్ పుడతాడు. ఓకే,
మీరు ఒక మంచి రీడర్. రీడర్ ఎప్పుడు అనిపించుకోవాలా? మీరు మంచి స్టోరీస్ చదివినప్పుడు, ఇది అయినప్పుడు. అవును. ఒక బైబిల్ మాత్రమే చదివేసి దాన్నే ప్రామాణికంగా తీసుకుంటే ఎట్లా అండి? ఓకే, మీరు రామాయణాన్ని అయితే చదవలేదు. మీరు చెప్పింది పుస్తకాలకు సరిపోతుంది, హ్యూమన్ ఆథర్ ఉన్నప్పుడు సరిపోతుంది. ఇది డివైన్ ఆథర్. మీరు భగవద్గీతని చదివారా? నేను చదవలేదు బ్రదర్. రామాయణాన్ని చదివారా? చదవలేదు, చదవను కూడా. మహాభారతాన్ని చదవలేదు, చదవను కూడా, చదవాలని లేదు. మరి ఇప్పుడు ఇంకా ఏంది మీ బాధ? నా బాధ ఏంటంటే ఈ సత్యం ప్రపంచానికి తెలియాలి. అందులో ఉన్న సత్యం ఎవరికి కావాలి మరి? ఏమో, అది నన్ను ఆకర్షించలే. చదవకుండా ఎట్లా ఆకర్షిస్తుంది అంటే మళ్ళీ అదే ఒప్పుకోవట్లేదు. నేను చదవలేదు, చదువుతాను, చదివిన తర్వాత ఒకవేళ ఆకర్షింపబడితే. అవి చదవనటువంటి స్థితిలో ఉన్నటువంటి నేను దీన్ని కూడా చదవలే, కానీ ఈ బైబిల్ నన్ను ఆకర్షించింది. జాన్ పాల్ గారు ఒకటి క్లియర్ గా చెప్పండి. మీరు బైబిల్ చదివారు? చదివాను. రామాయణం చదవలేదు? చదవలేదు. భగవద్గీతను చదవలేదు? మహాభారతం చదవలేదు? వేదాలు చదవలే? రైట్, చదవలేదు. ఇతిహాసాలు ఏమీ చదవలేదు ఎక్సెప్ట్ బైబుల్. కనీసం ఇవన్నీ చదివి ఇంకో ఇంటర్వ్యూలో కూర్చుంటారా? పోనీ ఓపిక లేదన్న. బైబిల్ గురించి 100 ఇంటర్వ్యూలు చేస్తా, కానీ బైబిల్ బయట ఇంకో ఇంటర్వ్యూ కూడా చేయను. మీరు పుట్టినటువంటి హిందూయిజంలో పుట్టి. నేను హిందూయిజంలో పుట్టలేదన్నా. మీ నాన్న హిందూయిజం? నేను హిందూయిజంలో పుట్టలేదు. నేను పుట్టిన తర్వాత మా నాన్న అంటే ఈ హిందూయిజంలో ఉన్నాడని తెలిసింది. నేను హిందూయిజంలో పుట్టలేదు. మీ నాన్న హిందూగా ఉన్నప్పుడు మీరు పుట్టారు కదా? అంటే అన్న, మీ నాన్న అయ్యప్ప స్వామి మాలేసి పురాణాలు ఇతిహాసాలు చదివేమి హిందూ కాలే. నాకేమనిపించింది, తప్పుగా అనుకోవద్దు, అయ్యప్ప స్వామి మాలేసాడు మీ నాన్నగారు, కానీ పాపం మీ చేతిలో రామాయణం పెట్టి ఉంటే మీరు ఖచ్చితంగా హిందూజాన్నే స్వీకరించే వాళ్ళని నా ఆలోచన. దానికే చెప్పాను, నేను 100 పుస్తకాలు చదివినా ఆ పుస్తకంలో ప్రాణం లేనప్పుడు అది నన్ను ఆకర్షించదు. శ్రీ మహావిష్ణువు గారి 10 అవతారాల ఐడియా ఉందండి? అసలు నాకు తెలియదన్నా. యేసుప్రభు వారు కూడా ఒకే అవతారం ఎత్తాడు, 3వ రోజు తిరిగి వస్తాను. ఆయన ఒకే అవతారం ఎత్తినా ఎక్కడో జెరూసలేము నుంచి భారతదేశానికి స్వార్థ పంపించి, నా ఇంటి గడప దగ్గర స్వార్థ పంపించి, నా చెవిలో వినిపించి, నా కఠిన హృదయాన్ని మార్చి. విషయం వింటున్నారా? ఈ మధ్య కాలంలో చర్చిలు అమ్మకానికి ఉన్నాయి అనే విషయాన్ని చదువుతున్నారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవి బిల్డింగ్లు కదా. 1,00,000 చర్చిలు అమ్మకానికి ఉన్నాయి. 2 లక్షలు ఉండే నాకేంటి వచ్చిన నష్టం? దాని ఇస్కాన్ అనే టెంపుల్స్ 2 లక్షలు ఉంటే మాత్రం నాకు వచ్చే నష్టం ఏంటి? ఇక్కడ తెలివి తక్కువ హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో మతాన్ని మారుతా ఉన్నారు. తెలివి తక్కువ కాదు, అమెరికాలో యూరప్ లో తెలుసుకున్నటువంటి అమెరికా యూరప్ లలో క్రిస్టియన్ సోదరులంతా కూడా హిందూ సోదరులుగా మారుతా ఉన్నారు అక్కడ. సంతోషం, కంగ్రాచులేషన్స్. నేను మిమ్మల్ని హిందూగా మారుద్దాం అని అనుకుంటున్నా. జాన్ పాల్ గారు మారుతారా? లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు ఏ థీసిస్ ని చదవడానికి సిద్ధంగా లేనప్పుడు మిమ్మల్ని ఎవరు మార్చరండి. మరైతే మీరే కదా అన్నారు మారుస్తాను. అదే నేను ట్రై చేస్తున్నా అంటున్నా. మిమ్మల్ని ట్రై చేయొచ్చు. పోనీ నన్ను హిందువు నుండి క్రిస్టియన్ గా మార్చడానికి మీరు ఎలాంటి బోధనలు చేస్తారు? ఇప్పుడు చేసేది ఇప్పుడు వరకు మాట్లాడి చేయండి. ఇప్పుడు నేను అంటున్నా బోధన. మిమ్మల్ని మార్చడం నా ఉద్దేశం కాదు, ఈ సత్యాన్ని ప్రకటించడం మాత్రమే నా ఉద్దేశం. యేసుప్రభు అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందిన రక్షించబడతాడు, రమ్మని వారికి శిక్ష విధించబడతా అని చెప్పాడు. అంతేగాని గడ్డం పట్టుకుని బ్రతిమలాడండి, బలవంతంగా మార్చండి అని యేసుప్రభు అతను చెప్పలేదు. ప్రకటించమని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. అందులో సత్యం ఉందని మీకు అర్థమైనప్పుడు మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిస్మం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరిస్తే మీరు రక్షించబడతారు, లేకపోతే శిక్షలోకి వెళ్తారు, అంతే. ఇప్పుడు ఈ మతం మారినోడు ఎవడైతే ఉన్నాడో వాడు హిందువే కాబట్టి వాడు ఎవరితో గొడవ పడుతున్నాడు? విపి రెడ్డి అని ఒక పాస్టర్ ఉన్నాడు, తెలుసు కదా. అతను ఒక్క నిజాయితీగా మాట చెప్పాడు. ఏమని? మనం హిందువులం కాబట్టి హిందుత్వం నుంచి మారి ఇటు వచ్చాము, హిందువులు ఇళ్ళకి వెళ్ళి మతం మారండి, మన పార్టీలో చేరమని అంటున్నాం, పాకిస్తాన్ వెళ్ళి చెప్పగలమా అన్నాడు కదా. నేను పాకిస్తాన్ ఎందుకు పాతబస్తీకి వెళ్ళనని చెప్తాను. ఒక అక్కెళ్ళింది తెలుసా నీకు? వీడియోస్ ఉంటాయి. అక్కెళ్ళింది వెళ్ళి వాడు రక్తం కాచాడు, వాడు రక్తం కాచాడంటే ఈవిడ రక్తం గారిపించి పంపించారు. ఈవిడ రక్తం చూసింది కళ్ళతో. అంటే వాడి రక్తం కదా, ఆవిడ రక్తమే చూసింది, రక్తం చూపించి పంపించారు. కాబట్టి నేనేమంటా అంటే అసలు ఎడారి మతాలు దరిద్రం ప్రపంచానికి. ఒకటి శాంతి మతం అబద్ధం, ఇంకోటి ప్రేమ మతం కూడా అబద్ధం. అవి రెండు శాంతి ప్రేమ మతాలు అయితే వాళ్ళు ఆయుధాలు తయారు చేయకూడదు. ఏంటి ఆయుధాలు తయారు చేయకూడదు? ఎందుకంటే ఇద్దరు ఒక మూలం నుంచే కదా వచ్చారు. మీ పెద్దనాన్నగారు అబ్బాయి, నువ్వు సేమ్ అదే ఇంటి పేరు కదా, మీరు కొట్టుకోకూడదు. అబ్రహం సంతతి కదా, అబ్రహం మూలం కదా. కాబట్టి మీకు ఆయుధాలు ఎందుకు అంటే మీ శాంతి మతం అబద్ధం, ప్రేమ మతం అబద్ధం. కాబట్టి ఈ 2 మతాలు ప్రపంచానికి ప్రమాదం, భారతదేశానికి అవసరం లేదు, దరిద్రం. మీరు పొద్దున్న లేస్తే బైబిల్ అబద్ధం, ఖురాన్ అబద్ధం. నేను అంటలేదు, నిజం చెప్తున్నా. ఓకే, నిజం. నీది ఏం చొక్కా? ఏం కలర్ అది? బ్లూ కలర్. మరి నిజమేగా చెప్పాను. గాలి బొక్కల చొక్కా అనలేదు కదా, బ్లూ చొక్కా అనే అన్నాను నేను. మరి అందులో తప్పే ఉంది. చెప్పు. అంటే మీరు పొద్దున్న లేస్తే అవేర్నెస్ చేసే ప్రోగ్రామ్ చేస్తున్నారు, కానీ అవుతుందా అయ్యే పనేనా? చర్చిలు లేకుండా, లేదంటే బైబిల్ని గుర్తుపెట్టుకో, చర్చిలు అన్నీ ఉంటాయి, అవన్నీ కొన్ని రోజుల తర్వాత దేవాలయాలు అయిపోతాయి. ఎందుకంటే ఇతర దేశాల్లో చూడు, నీకు ఆల్రెడీ ఇదివరకు కూడా మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం, కావాలంటే నెట్లో కొట్టు, చర్చ్ ఫర్ సేల్ కొట్టు,
ఏమొస్తుంది? 1,00,000 చర్చిలు రెడీగా ఉన్నాయి. ఎందుకని? ఎవరు రావట్లేదు. అమ్మకానికి. అంత ముందంతా నమ్మకం నమ్మకం నమ్మకం, ఇప్పుడు అమ్మకం అమ్మకం అమ్మకం. ఇప్పుడు అమ్మకం మీద ఉన్నారు. దాని నమ్మకం పని అవ్వట్లే, ఎవరు రావట్లే. మొన్న ఎవరో జర్మనీ నుంచో ఎక్కడి నుంచో ఫోన్ చేశారు. ఇంకా ఢిల్లీలో ఉన్నానా, 5వ తారీఖు అంతే, 10 వారం క్రితం ఫోన్ చేశారు. గురుజీ ఇక్కడ దాన్ని ఏమంటారు, మట్ల పండుగ ఏదో జరిగిందిగా, మట్ల ఆదివారం ఎవడు రాలేదు ఇక్కడికి, ఎవరు లేదు, ఖాళీగా ఉంది ఇక్కడ ఎవడు రావట్లేదు, ఇక్కడ ఊరికే కొట్టుకుంటున్నారంటే ఆంధ్రాలో తెలంగాణలో, అసలు ఇక్కడ ఎవడు సప్పుడు కూడా చేయట్లేదు, ఎవడు రావట్లేదు అని అక్కడ వదిలేశారు. పొద్దున్న చూస్తే ఏమి లేరు, రొట్ట ఎత్తిన బట్ట, ఏంది దరిద్రం అని వాళ్ళు వదిలేశారు. ఒక టేస్ట్ లేదు కదా, వాడు మన కొరకే వచ్చును, వాడు మన కొరకే సచ్చును. ఇంక ఎప్పుడు అడవస్తాడు మహారాజు, ఎందుకు వస్తాడు? ఉంటేగా రావడానికి ఓ ఎవిడెన్స్ లేదు, ఓ ఎథిక్స్ లేదు, ఓ ఎపిక్స్ లేదు. ఇంతెందుకు చెప్పు, దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చో, నువ్వు చెప్పగలవా లేదా? అని చెప్పగలడు, నేను చెప్పగలను. ఓసారి చెప్పనా, ఒకసారి చెప్పాను, పర్సనల్ ఫోన్ చేద్దాం, చేస్తారా, మాట్లాడతారా? ఇంకా సరదాగా దైవాన్ని ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు. వాళ్ళు కూడా అదే అంటారు కదా. ఎందుకంటారు? ఏ పేరుతో పిలిచినా పర్లేదు, కానీ పర్లేదా? యెహోవా లేదంటే యేసు అనే పేరుతో పిలవాలని వాళ్ళు కాదు, ఏం చెప్పా కాదు నువ్వు, అంటే వాళ్ళు అంటారు గురూజీ అట్లా. కాదు నాన్న ఏసు, ఇగో చూడు ఈ గొర్రె ఎన్నిసార్లు చేశాడు చూడు, అందరి పేరు అట్లనే ఫిట్ చేస్తారు. అంతే అందంగా ఉంటుంది. మరి అలా వాడు అలాంటి భాష వాడతాడు, అలాంటి పేర్లే పెడతాం. 9 సార్లు చేశాడు. నేను వాట్సాప్లోకి వెళ్ళి ఎంత పని లేకపోతే అన్నిసార్లు ఫోన్ చేస్తావు, ఈ లోపల చదువుకోవచ్చు కదా అని పెట్టా. 8 సార్లు చేసి తర్వాత ఒకసారి చేసి ఊరుకున్నాడు. వాడికి అదృష్టం ఉంటే ఇప్పుడు ఫోన్ ఎత్తాడు. అదృష్టం ఉంటే అది కూడా అంతేగా.